ಮೊನ್ನೆ ತಾನೇ ಚಿಂತಾಮಣಿಗೆ ಬಂದಿದ್ದ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಡಿಸಿಎಂ ಪವರ್ ಸ್ಟಾರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಮುಂದೆ ಸ್ಥಳೀಯ ರಾಜಕೀಯ ಮುಖಂಡರು ಕೃಷ್ಣಾ ನದಿಯ ನೀರಿಗಾಗಿ ಬೇಡಿಕೆ ಮುಂದಿಟ್ಟಿದ್ರು. ಅದರಂತೆ ಈ ಭಾಗಕ್ಕೆ ನೀರು ಬರೋದಕ್ಕೆ ಅಂತ ಪ್ರಾಮಾಣಿಕವಾದ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೇನೆ ಅಂತ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರು ಭರವಸೆ ನೀಡಿದ್ರು. పవన్ కళ్యాణ్ సార్ మా దీంట్లో మా జిల్లాల్లో ఇప్పుడు తాగే నీళ్ళకి 1500 డెప్త్ ఇప్పుడు 2000 స్క్వేర్ ఫీట్ డెప్త్ లోపలికి పోతే కూడాను ఇప్పుడు నీళ్ళు సిక్తా లేదు. ఆ చిక్కే నీళ్లు కూడాను ఫ్లోరైడ్, హైడ్రోజన్, ಇವತ್ತು యురేనియం కూడాను దాంట్లో కలుస్తా ఉంది. మా నీళ్లు జనాలు తాగేకి మంచి నీళ్లు కావాలా. మా సర్కారం కర్ణాటక సర్కారంలో ఎత్తిన ಒಳೆ ಯೋಜನೆ 2014 ప్రారంభం చేసిరే. ఈ పొద్దు ఉండే ముఖ్యమంత్రి ఆ పొద్దు కూడా ఉండ్రి సిద్ధరామయ్య వాళ్ళు చెప్పి 3 years లో ఇస్తాము అంట తాగే నీళ్లు. ఎత్తిన ఒಳೆ ప్రాజెక్టు 11 years అయింది. ఈ పొద్దు వరకు కూడా ఆ నీళ్లు మాకు రాలేదు. బహుశా 12,500 crores కే ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ఈ పొద్దు 30 crores 30 కోట్లయింది, 30,000 కోట్లయింది. ఈ పొద్దు వరకు కూడాను ఆడిని ఇంకా మాకి తాగే నీళ్లు రాలేదు సార్. దయచేసి మీ అభిమానుల పరంగా మా క్షేత్రం కోలార జిల్ಲೆ, చిಕ್ಕಬಳ್ಳಾಪುರ జిల్ಲೆ, బెంగళూరు గ్రామాంతర జిల్ಲೆ, ఈ 3 జిల్లాల్లో 60 లక్షల జనాలు ఉన్నారు. 60 లక్షల జనాలు పరంగా మీకు వినంతి చేస్తాను. కృష్ణా నది నీళ్లు కోలార జిల్లాకి, చిಕ್ಕబಳ್ಳాಪುರ జిల్లాకి, బెంగళూరు గ్రామాంతర జిల్లాకి మీరు ఇయ్యాల. మీ ముఖ్యమంత్రి గారితో చంద్రబాబు వాళ్ళతో మీరు కూడా మాట్లాడండి. గోపాల్ గౌడ్ కూడా దానికి జలాగ్రహ అనేసి ఆ సంఘటన ఉంది, దానికి అధ్యక్షులు చేస్తా ఉన్నారు. మేము కూడాను కుమారస్వామి వాళ్ళకి, దేవేగౌడ్ చెప్పి నరేంద్ర మోదీ వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తాము. మీ సహకారం ఉండాలా. మీరు మనసు చేస్తే 60 లక్షల జనాలు కూడా నీళ్లు తాగేకి నీళ్లు సిక్తాయి సార్. దయచేసి మాకు ఆ నీళ్లు మాకు తెప్పియాలా సార్, వినంతి చేస్తాను సార్. ఇక్కడ మనకి నీటి సమస్య ఉందని, పెన్నార్ మరియు పలార్ నదీ పరివాహక ప్రాంతం మీద 10,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది మన పూర్వపు కోలార్ ప్రాంతం. ఒకప్పుడు ఇది సిటీ ఆఫ్ లైక్స్, సరస్సుల నగరంగా పేరుగాంచిన బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఈ కోలార్ ప్రాంతంలో దాదాపు 5,000 పైగా చెరువులు ఉన్నాయి. ఈ ప్రాంతం మన దక్షిణాసియా ఖండంలోనే ఎక్కువగా సరస్సులు, చెరువులు కలిగి ఉన్న ప్రాంతం. ఇది మన పూర్వీకులు, మధ్యయుగ పాలకులు నీటి సంరక్షణ, నీటి పరివాహక నిర్వహణ వారికి ఉన్న అపార విజ్ఞానానికి నిదర్శనం. అలాగే ఇది మన జిల్లాలన్నీ కూడా ల్యాండ్ లాక్ రీజియన్స్ కాబట్టి నీటిని అందించడం మీద ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది చాలా బలంగా మాట్లాడారు అందరూ. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అలాగే కోలార్, చిక్కబళ్ళాపూర్ జిల్లాలు బెంగళూరుకు ఆహారాన్ని అందించే అక్షయ పాత్ర ఈ రోజున నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి సోదర భావంతో మీ సమస్యని పరిష్కరించడం కోసం ఒక ప్రయత్నం చేస్తారని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ಏನೋ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆಗೆ ಕೃಷ್ಣಾ ನದಿಯ ನೀರನ್ನು ತರುವ ಧ್ವನಿಯನ್ನ ಮೊದಲಿನಿಂದಲೂ ಎತ್ತಿದ್ದಂತಹ ಸಂಸದ ಸುಧಾಕರ್ ಅವರು ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರದ ವಿರುದ್ಧ ಆಕ್ರೋಶಗೊಂಡಿದ್ದಾರೆ. ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಕುಡಿಯುವ ನೀರಿಗಾಗಿ ಮೊದಲಿನಿಂದಲೂ ಹಾಹಾಕಾರ ಇದೆ. ಆದರೆ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಕೃಷ್ಣಾ ನದಿಯ ನೀರನ್ನು ಈ ಭಾಗಕ್ಕೆ ತರೋ ವಿಚಾರವಾಗಿ ಯಾವುದೇ ಪ್ರಯತ್ನ ಮಾಡಿಲ್ಲ ಅಂತ ಆರೋಪ ಮಾಡಿದ್ದಾರೆ. ಆಂಧ್ರ ಡಿಸಿಎಂ ಚಿಂತಾಮಣಿಗೆ ಬಂದು ಹೋದ ನಂತರ ಕೃಷ್ಣಾ ನದಿಯ ವಿಚಾರ ಮತ್ತೆ ಮುನ್ನೆಲೆಗೆ ಬಂದಿದೆ. ಇನ್ನು ಸಂಸದ ಸುಧಾಕರ್ ಈ ವಿಚಾರವಾಗಿ ಆಂಧ್ರದ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರನ್ನು ಭೇಟಿಯಾದಾಗ ನಿಮ್ಮ ಬದ್ಧತೆ ನನಗೆ ಗೊತ್ತಿದೆ, ಆದರೆ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ನೀರಿಗಾಗಿ ಯಾರೂ ಸಹ ಮುಂದೆ ಬಂದು ಕೇಳಿಲ್ಲ, ನಿಮ್ಮ ಸರ್ಕಾರ ಬಂದಾಗ ನೀರು ಕೊಡೋಣ ಬಿಡಿ ಅಂತ ಮಾರ್ಮಿಕವಾಗಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ ಎಂದು ಹೊಸ ಬಾಂಬ್ ಸಿಡಿಸಿದ್ದಾರೆ. ಇನ್ನು 2028ಕ್ಕೆ ರಾಜ್ಯದಲ್ಲಿ ಬಿಜೆಪಿ ಸರ್ಕಾರ ಬರುತ್ತೆ, ನಾವು ನೀರು ತಂದೇ ತರ್ತೀವಿ ಅಂತ ಸಂಸದ ಸುಧಾಕರ್ ಅವರು ಘಂಟಾಘೋಷವಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. ನಾನು ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳನ್ನೇ ಭೇಟಿಯಾಗಿ ಇದರ ಬಗ್ಗೆ ಚರ್ಚೆ ಮಾಡಿ ಬಂದಿದ್ದೇನೆ. ಅವರು ಒಂದೇ ಮಾತು ಹೇಳಿದರು, ಸುಧಾಕರ್ ನಿನ್ನ ಬದ್ಧತೆ ನನಗೆ ಗೊತ್ತಿದೆಯಪ್ಪ, ಆದರೆ ನಿಮ್ಮ ಸರ್ಕಾರ ಇಲ್ಲಿವರೆಗೂ ನೀರಾವರಿ ಸಚಿವರಾಗಲಿ, ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾಗಲಿ
ಯಾರು ಕೂಡ ನನ್ನ ಜೊತೆ ಪ್ರಸ್ತಾಪ ಮಾಡಲಿಲ್ಲ. ಅವರು ಪ್ರಸ್ತಾವನೆ ಮಾಡಲಿ, ಆಮೇಲೆ ಅದನ್ನು ಹೇಗೆ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ನಾವು ಚರ್ಚೆ ಮಾಡಿ ಮಾಡೋಣ, ನಿಮಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತೀನಿ ಅಂತೇಳಿ ನನಗೆ ಮಾರ್ಮಿಕವಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. ನಾನು ಹೇಳಿದೆ, ಈ ಸರ್ಕಾರ ಒಂದು ವೇಳೆ ಮಾಡೋಕ್ಕಾಗದೇ ಇದ್ದರೆ ಇನ್ನೆಲ್ಲ 2 ವರ್ಷ ಬಂದುಬಿಟ್ಟಿದೆ, ನಮ್ಮ ಸರ್ಕಾರ ಬಂದೇ ಬರುತ್ತೆ ಸರ್ 28ರಲ್ಲಿ, ಅವಾಗಾದರೂ ಕೊಡಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ. ಆಗ ನೀನೇ ಮುಂದೆ ಬಂದು ಬಾಪ, ನಾನು ನಿನಗೆ 100ಕ್ಕೆ 100 ನೀರನ್ನು ಕೊಡೋ ಜವಾಬ್ದಾರಿ ನಂದು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. 100ಕ್ಕೆ 100 ಬರುತ್ತೆ, ಅನುಮಾನನೇ ಬೇಡ ನಿಮಗೆ. ನಾನೇ ಐ ವಿಲ್ ಬಿ ದ ರೀಸನ್ ಫಾರ್ ಇಟ್. ಇವ್ರ ಕೈಯಲ್ಲಿ ಏನೂ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ನಾನಿವತ್ತು ಜನರಿಗೆ ಮಾತು ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಆ ಸರ್ಕಾರ ಇನ್ನೂ ಕೂಡ 4 ವರ್ಷ ಇದೆ. ನಮ್ಮ ಸರ್ಕಾರ ಇನ್ನು 2-2.5 ವರ್ಷದಲ್ಲಿ ನಮ್ಮದು ವಾಪಸ್ ಬರುತ್ತೆ. ಇನ್ನೂ 1.5 ವರ್ಷ ಸಮಯ ಇರುತ್ತೆ ನನಗೆ. 100ಕ್ಕೆ 100 ನಾನು ಆ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳನ್ನು ಒಪ್ಪಿಸಿ ಕೃಷ್ಣಾ ಭಾಗದ ನೀರನ್ನು ಈ ಭಾಗಕ್ಕೆ ತರುವಂಥ ಕೆಲಸ ನಾನು ಮಾಡೇ ಮಾಡ್ತೀನಿ. ಒಟ್ಟಾರೆ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ, ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಗಳಿಗೆ ಹಲವು ದಶಕಗಳಿಂದ ನೀರಿನ ವಿಚಾರವನ್ನು ಮುಂದಿಟ್ಕೊಂಡು ರಾಜಕಾರಣಿಗಳು ರಾಜಕೀಯ ಮಾಡಿ ಭಗೀರಥರಾಗೋ ಪ್ರಯತ್ನ ಮಾಡಿ ತಮ್ಮ ಬೇಳೆ ಬೇಯಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಎತ್ತಿನಹೊಳೆ ಈಗ ಮೂಲೆ ಗುಂಪಾಯಿತು. ಕೇವಲ 2 ವರ್ಷಗಳಲ್ಲಿ ಎತ್ತಿನಹೊಳೆ ನೀರನ್ನು ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರಕ್ಕೆ ತರ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದ ರಾಜಕಾರಣಿಗಳೆಲ್ಲ ಒಬ್ಬೊಬ್ಬರಾಗೆ ನಾಪತ್ತೆ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದೀಗ ಕೃಷ್ಣಾ ನದಿಯ ಹೆಸರು ಮುನ್ನೆಲೆಗೆ ಬಂದಿದೆ. ಮುಂದೆ BJP ಸರ್ಕಾರ ಬಂದಾಗ ಕೃಷ್ಣಾ ನದಿ ನೀರು ಬಯಲುಸೀಮೆಯ ಭಾಗಕ್ಕೆ ತಂದೇ ತರ್ತೀವಿ ಅಂತ ಸಂಸದ ಸುಧಾಕರ್ ಅವರು ಭರವಸೆ ನೀಡಿದ್ದಾರೆ. ಇದು ಎಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ನೆರವೇರುತ್ತೆ ಅನ್ನೋದನ್ನ ಕಾದು ನೋಡಬೇಕಾಗಿದೆ. ಕ್ಯಾಮರಾಮನ್ ಪ್ರವೀಣ್ ಜೊತೆ ಕಳವಾರ ಅರುಣ್, MMTV ನ್ಯೂಸ್, ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ.